అనితర పోరాటం జరిపే ఇంద్రుడు కేపీ క్షేమం అభివృద్ధి ఆంధ్రకు కన్నులని నమ్మిన వాడే కేపీ అమరావతి కోసం అనితర పోరాటం జరిపే ఇంద్రుడు కేపీ క్షేమం అభివృద్ధి ఆంధ్రకు కన్నులని నమ్మిన వాడే కేపీ మీ అందరి ఆశీస్సులు అండదండలు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. మన మైలవరం నియోజకవర్గంలో కూడా అధికారంలోకి వస్తే తప్పకుండా అభివృద్ధిని కొనసాగిస్తాం. 151 మంది శాసనసభ్యులకి టికెట్లు ఇస్తే నేను ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని పోటీ చేయనని వస్తే వారి అహం దెబ్బతిని ఇప్పుడు కోట్లు వెదజల్లి ఇక్కడ డబ్బులు పెట్టి గెలవాలనుకుంటా ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కావాలో డబ్బు కావాలో ప్రజలే తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆగిపోయిన అభివృద్ధి 4,900 కోట్లతో మొదలైన చింతలపూడి ఎత్తిపోతల పథకం కేవలం ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం వల్ల ఆగిపోయింది. చంద్రగూడెం, మరుసుమల్లి, పంగిడి ఇత్యాది 10 చెరువులు రిజర్వాయర్లుగా మార్చమని ముఖ్యమంత్రి గారికి నేను శాసనసభ్యుడైన తొలి రోజు సంతకం పెట్టించుకొని వస్తే చివరి రోజు దాకా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే ఈ ప్రాంతం మీద ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం ఇష్టం లేదు, ప్రేమ లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారంట, నన్ను కాదని వెళ్ళి కృష్ణప్రసాద్ అటు పక్క పోటీ చేస్తా ఉన్నాడు కాబట్టి ఎన్ని వేలైనా ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతానని చెప్పి చెప్తా ఉన్నారట. నేను వచ్చింది ఇక్కడ అభివృద్ధి ఆగిపోయిందని. అభివృద్ధి కావాలో మన ప్రాంతానికి ఆయన ఇచ్చే డబ్బులు కావాలో మీరే తేల్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.